పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణానది సమీపాన ఉన్న కొన్ని ప్రాంతాల్లో వరద పోటెత్తింది. నరుకుళ్లపాడు, ఎండ్రాయి మధ్య ఉన్న వాగు పొంగి పొరలుతోంది. గుంటూరు, అమరావతి రోడ్డు మార్గం దెబ్బతింది. వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దంటున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాస్యం ప్రవీణ్తో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. వస్తున్నటువంటి వరదల కారణంగా కూడా కృష్ణానది సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వరదలు పెద్ద ఎత్తున కూడా పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ మనమైతే మాత్రం పెద్దకూరపాడుకి సంబంధించినటువంటి నరుకులపాడు అదేవిధంగా కూడా ఎండ్రాయికి సంబంధించినటువంటి గ్రామాల దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఇక్కడ బాగు పొంగడంతో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దీన్ని పరిశీలించడానికి ఇక్కడ పెద్దకూరపాడు ఎమ్మెల్యే అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకోండి సార్, గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా వాగు ప్రవహించడం కానీ ఈ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ అయిందా? అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కంటిన్యూగా పడుతున్న వర్షాల వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. నరుకులపాడు ఇప్పుడు ప్రస్తుతం మనం అమరావతి వెళ్ళే మార్గంలో, గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మార్గంలో నరుకులపాడు వద్ద ఉన్నాము. ఈ నరుకులపాడు వద్ద గత 50 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈ రోడ్డు కూడా బ్లాక్ అవ్వటం, 2 పక్కల పొలాలు మొత్తం మునిగిపోవడం జరిగింది. అటు పక్క నుంచి బ్యాక్ వాటర్ రావటం, ఇటు పక్క నుంచి వరద నీరు రావటం, 2 చేరటం వల్ల ఇక్కడ బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అమరావతి పట్టణంలో కానీ అట్లానే ఈ చుట్టుపక్కల ఉన్న చావపాడు, ఎండ్రాయి కూడా నీట మునగటం జరిగినాయండి. వాళ్ళందరినీ, ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి చేరవేస్తున్నాము. ఆ గ్రామాల్లోనే ఉన్న బిల్డింగ్స్ మీదకి చేరవేస్తున్నాము. వారికి నిత్యావసర వస్తువులు అందే విధంగా మన అధికారులతో మా పార్టీ నాయకులు కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. అట్లానే ఇక్కడ కూడా రవాణా మార్గం కూడా మా పార్టీ నాయకులు కూడా ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. గత 2 రోజులుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ లేకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం ఇబ్బందులు లేకుండా చేయటం కోసం తిరుగుతూ ఉన్నారు. వారి స్ఫూర్తితో మేము కూడా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల్లో ఉండటం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అమరావతిలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని పరిశీలించడం కోసం ఇప్పుడు వెళ్ళటం జరుగుతుంది. అంటే సార్, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ముఖ్యంగా కూడా గుంటూరుకి సంబంధించి, గుంటూరు కానివ్వండి, పల్నాడు ప్రాంతానికి సంబంధించి పెద్దకూరపాడుకి నియోజకవర్గంలో ఎక్కువగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండటం వలన ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఈ నర్సరావుపేట పార్లమెంట్ పల్నాడు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతం మా పెదకూరపాడు నియోజకవర్గాన్ని. అందువల్ల కొంచెం ఇబ్బందులుగా మా పెదకూరపాడు నియోజకవర్గానికి ఇబ్బంది ఉంది. అది కూడా దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు ఇవాళ వరకు. ఇప్పుడుతో వర్షం ఆగిపోతే ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం, ఆగిపోయిద్దని కూడా అనుకుంటున్నాం అండి. ఈ రోజు నుంచి వరద నీరు పూర్తిగా వెళ్ళిపోతే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మా అభిప్రాయం అండి. అంటే గత 2 రోజుల నుంచి మీరు అనేక ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు. మీ అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మీ నియోజకవర్గం కాబట్టి అన్ని చోట్ల కూడా ఎక్కువ మంది కూడా షెల్టర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎటువంటి అందిస్తున్నారు? అచ్చంపేటలో కానీ, కోసూరులో కానీ, అమరావతిలో కానీ ఎక్కడైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారికి సదుపాయాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కానీ, ఆహార ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. టైంకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహారం అందజేయడం జరుగుతుందండి. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు ఎవరికి కూడా. ఎక్కడ అధికారులు, మా పార్టీ నాయకులు కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇబ్బందులు ఉంటే అన్ని చోట్ల కూడా అధికారులు కూడా ఇన్ టైంలో స్పందిస్తున్నారు. మా పార్టీ నాయకులు కూడా ఇన్ టైంలో స్పందించి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అన్ని చోట్ల కూడా. అంటే ప్రజలకి, నియోజకవర్గం సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏమి తప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం వాటర్ ఫ్లో పెరుగుతుంది, అదేవిధంగా కూడా వరద అన్ని చోట్ల ముంచి ఎత్తుతున్న పరిస్థితి. ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించగలవండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు సురక్షితంగా ఉండండి, బయటికి రావద్దు. నిత్యావసర వస్తువులు దగ్గరలో ఉన్న షాపుల్లో తీసుకొని రాబోయే రోజులకి ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఉండమని మాత్రమే సూచించగలం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఏదైతే ఇక్కడ
ఉన్నటువంటి పరిస్థితులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా కూడా వరద ఉధృతి ఉన్న కారణంగా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి, అవసరమైనప్పుడే బయటికి రావాలని చెబుతున్నారు. ఒకవేళ ఇబ్బందులు కనుక ఏమైనా ఉన్నట్లయితే మాత్రం ప్రభుత్వం తరపున వాళ్ళకి అన్ని కూడా నిత్యావసరాలు కూడా అందిస్తామని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, నరుకులపాడు నుంచి.